ముందుగా దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. రానన్నకి నటాలి వదిన గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. మరి సాక్ష్యం అంటే దేవుడు మా జీవితాల్లో నా పట్ల, నా కుటుంబం పట్ల అనేక అద్భుత కార్యములు చేశారండి. మరి గతించిన సంవత్సరం అంతా సజీవ రెక్కల్లో ఉంచి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయన చేసిన అద్భుతం బట్టి దేవునికే వందనాలు. మరి దేవుడు మంచి సంఘాన్ని మాకు అనుగ్రహించారు. మరి అయ్యగారు అమ్మగారు అయితే మరి మాకు ఏ అవసరమైన బిడ్డల చదువు విషయంలోనైనా మా పరిస్థితులు ఎటువంటి విధమైన అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన అవసరత అడిగినప్పుడు మరి మా కొరకు మరి బలంగా ప్రార్థన చేసి మాకు ధైర్యాన్ని ఇస్తారు. దాన్ని బట్టి దేవునికే వందనాలు. మరి ఇంక నా బిడ్డల చదువు విషయంలో, నా భర్త ప్రయాణాల్లో రాకపోకల్లో, ఆయన పని విషయంలో కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడు. మరి ఇంకా ఒక్కొక్క సమయంలో నా భర్తకి పని సరిగా లేనప్పుడు కూడా దేవుడు మమ్మల్ని వదలకుండా పట్టుకొని ఆయన రెక్కల నీళ్ళలో ఉంచి మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ వచ్చారండి. గొప్ప దేవుడు. అది మా శక్తి, మా భక్తి, మా బలము, ప్రార్థన అయితే కాదు, కానీ దీనులమైన మమ్మల్ని ఆయన కరుణతో కాపాడే దేవుడు, గొప్ప దేవుడు. మరి మాతో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దేవునికే మహిమ అండి. మరి నా బిడ్డల చదువులు, మరి వాళ్ళ చదువు విషయంలో మరి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. మరి మా ఆరోగ్యాల్లో నా తల్లిగారు కూడా మాతో ఉంటారు. అమ్మ కూడా అస్తమానం సిక్ అయిపోతూ ఉంటారు. మరి వాళ్ళు రావాల్సింది, మరి అమ్మకి కుదరలేదు, ఊర్లో లేరు కాబట్టి రాలేకపోయారు. మా అమ్మగారి కోసం మీకు తెలుసు, మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. ఇదివరకు కంటే ఇప్పుడు అమ్మ బాగా ఉన్నారు. మరి ఇంకా నా కుటుంబం దేవునిలో ఎదగాలని, నా బిడ్డలు యవనస్తులు మరి దేవునిలో గొప్పగా ఎదగాలని నేను చాలా ఆశిస్తూ ఉంటాను. మరి మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని మరొకసారి అడుగుచు చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్.